ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 8వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సర్వాధికారి అయిన ప్రభువును స్తుతించండి. సర్వాధికారి అయిన ప్రభువును స్తుతించండి. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రభువా దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డరా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధార దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రభుని కొనియాడే గొప్ప దినము. దేని బిడ్డరా, మరి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి వ్యర్థంగా మనము వేరు వేరు స్థలాలు గడపకుండా ఆయన సన్నిధిలో ఉండి ఆయన మహింపడదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షం ఆయన చేతి పనులు ప్రచురపరిచినవి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం చూస్తున్నాం. ప్రకటన 15వ అధ్యాయం 3వ వచనం ప్రకంగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను జయించిన భక్తులు పరలోకంలో దేవుని న్యాయమైన మార్గాలను, ఆశ్చర్యకరమైన క్రియలను, ఆయన సార్వభౌమత్వాన్ని కొనియాడుతూ పాడుతున్న పాట. ఇది మోషే కీర్తన, విముక్తికి చిహ్నం, మరియు గొర్రెపిల్ల కీర్తన. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ యొక్క కలయికగా దేవుని సర్వాధికారాన్ని, పవిత్రతను మరి గణపరుస్తున్నట్టుగా చూస్తాం. నిజమైన దేవుడు మన సృష్టికర్త, దేవుడు సర్వాధికారి మరియు యుగములకు రాజు అని ఇది స్పష్టం చేస్తుంది. ఆ రీతిగా మనం నిజమైన దేవుడైన సర్వాధికారి అయిన ప్రభువును మనం స్తుతించి ప్రభువును స్తుతించి ఆయన కొనియాడాలి. ఆయన మార్గంలో న్యాయమైనవి, దేవుని తీర్పులు కడవరి శ్రమలు మరియు ప్రణాళికలు పరిపూర్ణమై సత్యమైన అర్థం. మోషే మరియు గొర్రెపిల్ల పాట. ఇశ్రాయేల్ ఐగుప్తు నుండి విముక్తి పొందినప్పుడు మోషే గారు పాడినటువంటి పాటను, అలాగే యేసు క్రీస్తు ప్రభు ద్వారా లభించిన పాప విముక్తిని ఈ పాట గుర్తు చేస్తుంది. దేవుని గణపరచాలి. ఆశ్చర్యకరమైన ఘనమైన క్రియలను జరిపే దేవునికి భయపడి ఆయన నామాన్ని మహింపరచాలనే సత్యాన్ని ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నాం. ఈ వచనం దేవుని యొక్క న్యాయమైన తీర్పులను, రక్షణ చర్యలను స్తుతించేటువంటి గొప్ప మరి స్తుతి గీతం, భక్తి గీతం. దేవుని స్తోత్రం కలుగురుగాక. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యము నాకు పుడిచినది. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలుస్తుందని 139వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు ప్రభువును వర్ణించి ఆయన ఆశ్చర్యకార్యాలను గణపరుస్తున్నాడు. దేవుడు గొప్ప విషయాలు గొప్పవాడే, అయితే చిన్న విషయాలు ఆయన ఇంకా గొప్పవాడు. హెన్రీ డెయిర్ అనే భక్తుడు పలికిన మాటలు ఇవి. ఆల్ప్స్ పర్వతాలను విహారయాత్రకు వెళ్ళిన కొందరు వ్యక్తులు పిరమిడ్ ఆకారంలో ఉన్న మ్యాట్రిన్ హార్న్ పర్వత శిఖరం వద్ద ఆగి ఆశ్చర్యంతో అక్కడ ప్రకృతి సౌందర్యాలను తిలకిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక ఈగను పట్టుకొని దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి ఇలా వివరించడం ప్రారంభించాడు. సాధారణంగా ఇంగ్లాండ్లో మనం చూసే ఈగల కాళ్ళకి బొచ్చు ఉండదు, కానీ మంచు కొండలో నివసించే ఈగ కాళ్ళు చూడండి, వెంట్రుకలు దట్టంగా వాటిని కప్పేస్తాయి. ఎత్తైన ఆల్ప్స్ పర్వత శ్రేణిని అందంగా తీర్చిదిద్దేందుకు శ్రద్ధ తీసుకున్న సృష్టికర్త అందులో నివసించే అతి చిన్న జీవ సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దాని కాళ్లకు మందమైన సాక్స్ తొడిగాడు. అది తన సృష్టిపై సృష్టికర్తకు ఉన్నటువంటి శ్రద్ధను చూస్తాం. దేవుని స్తోత్రం. సువిశాలమైంది దేవుని ప్రేమ. మానవ మేధస్సు కొలతల కన్నా ఉదారమైంది దేవుని హృదయం. మానవ హృదయపు ఊహల కన్నా మరి దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా తన కనుదృష్టిని నిలపటానికి గురించి బైబిల్ గ్రంథాలు అనేక చోట్ల మనం చూస్తున్నాం. చిన్న చిన్న అంశాలను కూడా ఆయన ప్రాముఖ్యతనిస్తాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడినవని కీర్తనాకారుడు 56వ కీర్తన 8వ వచనంలోని మాటలు. ఒక చిన్న కన్నీటి బొట్టుకు కూడా ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తాడో మరి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. వారి అడుగులు జాడవని కీర్తన గ్రంథం 37వ కీర్తన 31లోని మాటలు. తన ప్రజల ప్రతి అడుగును ఆయన జాగ్రత్తగా గమనిస్తానని అర్థమవుతుంది. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియనని ఆ కీర్తనకారుడు 139వ కీర్తన 2వ వచనంలోని మాటలు దేవుడు మన ప్రతి కదలికను కనిపెట్టి చూస్తున్నాడని తెలుపుతున్నాయి. వెనుకను ముందును నన్ను ఆవరించినావని 139వ కీర్తన 5లోని మాటలు అత్యల్పులమైన మనల్ని ఆయన ఎంతగా పట్టించుకుంటున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియ ప్రభు కార్యాలను బట్టి, ఆ గొప్ప దేవుని బట్టి, ఆ ప్రేమగల దేవుని బట్టి ఈ ఆదివారం ప్రభువును మనం స్తుతించి ఆయన గణపరచాలి. ఆహా, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని, మన చర్యని ఎంత జాగ్రత్త కనిపెట్టి చూస్తున్నాడండి. ఈ విశాల విశ్వానికి కర్త అయినటువంటి ఆయన
ఆయన మనకెంతో సమీపంగా ఉన్నాడు కనుక ఆ ప్రభుని స్తుతించి గనపరిచి ప్రభుని హెచ్చించి ఆయనను మనము మరి ఆయన సన్నిధిలో మోకరించి ఆ ప్రభును గనపరిచి స్తుతించుటకు హెచ్చించుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినం బట్టి, పరిశుద్ధ దినం బట్టి స్తోత్రాలు. సర్వలోకన పరిశుద్ధులు నీ పాద సందులు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప దినములో మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మా ప్రతి కదలికను చూస్తున్నాం నాయన. నీ క్రియలు ఘనమైనవి నాయన, ఆశ్చర్యకరమైన నాయన. సర్వాధికారిని స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. ఎంతమంది అయితే నాయన నీ సన్నిధికి రాలేని స్థితులు, సీరియస్ కండిషన్లో ఐసీలు ఉంటున్నారు, జ్వరాలతో, రంపులతో, దగ్గులతో, మరి డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, క్యాన్సర్స్తో, ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మనకు పాదములను ప్రారంభించేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి నీ దిన దాసురాను విధురాను దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన. మా తండ్రి ఈ దినం అంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఈ దినం పరిచయం అంతట్లో మీరండి. నీ నాయన ఈ దినం జరిగే ఆరాధనలు, స్థుతుల్లో, వాక్య పరిచయాలు, మా తండ్రి ఈ దినం సేవ అంతట్లో నాయన నీ బిడ్డలతో ఉండి నడిపించి బలపరచమని, మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.